నమో నారాయణాయ. అందరిది ఒకటే కోరిక, దేవుడా నన్ను తొందర ఏర్చు, దేవుడా నన్ను తొందర ఏర్చు అని. తాత అన్ని చూసి చూసి ఉన్నాడు కదా, తాత ఎన్ని చూస్తే గిన్ని తెలుసు తాతకు. కొండ కోణలు అట్లా తిరుగుతాను, కానీ తీన్ పంచాయతీ అంది చెమటలతో మొత్తం బట్టలన్నీ నడిచిపోయినాయి. నీళ్ళు తెచ్చుకోలేదు రాంగా, ఏసురు గీసురు ఏం లేవు, దూపకే కొంచెం దాని దూప అవుతుంది. మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని పెద్ద పెద్ద మంది ఉన్నది ముందట. మాత్రం కంటే దేహం కనరాదు. హలో కాకా, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. రామగిరికి అయితే పోతున్నాం అనమాట, దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కింద గుట్ట కింద ఉన్నాం మనం. ఇక గుట్ట మీకు ఎక్కుడే ఇలా నాకు తెలిసి పొద్దున రాక ఇదే కథ అయితే కావచ్చు మనకు. అంటే 8 కోట గోడలు ఉంటాయి అనమాట. ఇప్పుడు మీకు 8 కోట గోడలు మీకు నేను చూపెడతా. ఇలా అయితే రాకత్తున్నాం, ఫస్ట్ టైం మనం పోయేది. మరి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా మంది పోతుర్రు మనం వస్తుంటే. ఇల్లమ్మ గుడి ఇక్కడనే. ఎల్లు మా ఊరాలు ఎల్లు. దగ్గర చాలా మంది పోతుర్రు. మనకి ట్రాక్టర్ నడపతే ఎవడని ట్రాక్టర్ అయితే అయిపోవు. ఆరాగా నడుచుకుంటూ ఆరామ్స్కి వెళ్ళిపోదాం. కానీ ఊరుగాని ఊళ్ళో మనకి ఎవరు ఇస్తారు. దీన్ని చరిత్ర చాలానే ఉంది, కానీ మన తెలంగాణ టూరిజం వల్ల దీన్ని కొంచెం డెవలప్ అయితే మంచిగా ఉంటుంది. కానీ అసెంబ్లీలో అలా కొట్టుకునే వరకే టైం అయిపోతుంది. గిసోండి అన్ని పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకోరు కదా. నీకు తెలియదు లేదు మనలేదు, నీకు తెలియదా బాగుతాను, నీకు తెలియదు పోతుంది, నీ తప్పుడు చేయక ఊకోను. అమ్మ గుట్టగా నాకు ఘోరంగా పెద్ద ఉన్నది. దీనికి చూస్తేనే జల్లు అంటుంది. ఇక్కడికి వెళ్ళి మనకు నడిచే వరకు ఏర్పడుతుంది. అందరు గుట్టకే లైన్ కట్టి వనభోజనాలకు పోయినట్టు పోతారు. అమ్మ తొడిలోకి వెళ్ళి పోనా, రింగులో పడి పోయినట్టున్నది ఇలా. అమ్మ అన్నారు నా బండ, ఆ రోడ్డు విని ఆపుతారు మధ్యలో. అందరిది ఒకటే కోరిక, దేవుడా నన్ను తొందర ఏర్చు, దేవుడా నన్ను తొందర ఏర్చు అని. అమ్మా కాళ్ళన్నీ రేపు ఫుల్ నొత్తే. అటు ఇప్పుడే భయపడిస్తారు మా తాత అయితే మనల్ని. అవి చిన్న పిల్లగాళ్ళ లెక్క ఉరుకుతాడు. అవి మొత్తం మీదికి ఎక్కాలి. ఇంకా గుట్ట స్టార్టింగ్లో ఉన్నాం మనం. మీదికి ఎక్కి వచ్చే వరకు బజ్జీలను రాలిపోతాయి మనవి. వాటర్ బాటిల్స్ అవి మీరు కూడా పట్టుకోపోతారు, కానీ మన చేతుల్లో అయితే ఏమి లేవు. ఇక మనకు ఆగం అవుతుంది. ఏం దాదా మామూలుగా ఇప్పుడు గుర్తుకొస్తారే నీళ్ళ బాటిల్. అది పోకముందే దమ్మత. రోడ్డు మాత్రం నార్మల్ అడ్వెంచర్ వేసే లేదు, మంచిగానే ఉన్న ఇచ్చిపడేస్తుంది. మొత్తం ఇది కాలువ కోసిన దారి లెక్కున్నది అంతా. యంగు బాయ్ చూసినా కొంచెం కలర్ అయితే మంచిగానే ఉంటాడు, కానీ కలర్ వేయలే కాబట్టి కొంచెం ముసలి లెక్క కనబడతాడు. నువ్వు 99% అబద్ధం చెప్తావు అని నాకు 101% తెలుసు. ఓడికి ఇదే చెప్తావు కదా, చల్ దుబాయ్. తాత వెనుక బ్రోస్ కూడా వస్తారు చాలా మంది. మీదికైతే ఇక్కడికి వెళ్ళి నీళ్ళ క్యాన్లు పట్టుకొని మీదికి మోసుకొని పోతారు. అమ్మ తోడు ఎట్లానే ఇందనా అంటుందా తాత. గిట్ల మూలకు అమ్ము మెల్లగా పడగాని జాగ్రత్త తాతో. మనోడు వెనకాలన్నాడు పాపం. యూతేనా? యూత్ అట 30 ఎంత అవుతుంది, 45 సంవత్సరాలు ఉంటే ఇలాగ యూత్ అట. మా ఏజ్ ఉంటుంది. తీన్ పంచాయతీ అట్టున్నది. మనం వాడికి పోయి కిందికి వచ్చే వరకు సాయంత్రం కారణీయ ఏం కథ, ఎంగుబాయి కథ కార్ఖానా తాత. అవు తాత నీళ్ళ మీద వాటర్ బాటిల్ దొరుకుతాయా? తాగచ్చు. ఓకే ఇంకేంది, తాత అన్ని చూసి ఉన్నాడు కదా తాతకు. అందుకే నీళ్లు ఉంటాయి లేవని పట్టుకొని పోతాడు. తాత ఎన్ని చూస్తే గిన్ని తెలుసు తాతకు, అంతేనా తాత? బంగారం ఏటనా అమ్మా. మీదే మనకు అనిపిస్తుంది చూసిన కోటగోడలు. ఎండ ఇచ్చి పడదేం కానీ ఇప్పుడు ఆ రఘువ వాళ్ళు ఏం చేసినా కానీ దేవుడు కనబడతాడు మనకి. అలా అందరి బంధువయ్యా
భద్రాచల రామయ్య అంటది పోయి అడిగే వారికి. ట్రెక్కింగ్ రూట్ మాత్రం సూపర్ ఉంది. ఎవడన్నా మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళకైతే సూపర్ పని చేస్తే, ట్రెక్కింగ్ ఎంజాయ్ చేసేటోళ్ళకైతే గ్యాంగ్ మన వాళ్ళు డైరెక్ట్ దోస్తులు అయ్యారు రాగానే ఇంత ముందే. బ్రో ఏం వెతుకుతాడు, మామూలుగా లేదు. అడ్వెంచరస్ రూట్ మాత్రం పిచ్చి పడుతుంది. కొండ మీదకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, జాల గుట్ట జాల మొత్తం ఎంజాయ్ చేస్తారు. మీదకి వెళ్ళి కీకలు పెడతారు, కొండలకి వెళ్ళి గుట్టలకి వెళ్ళి తిరుగుతాను. పుష్ప మూవీలో తిరుగుతాను చూసినావా తాత? కొండ కోనలు అట్లా తిరుగుతాను. ఎంత దూరం ఉంటుంది ఎక్కంగా మీదికి? ఇంకా ఘోరంగా ఉంటుందా ఎక్కే వరకు వాళ్ళుడే సుత్తాను లోపలికి. సొరంగా లోపలికి పోయినట్టు అనిపిస్తుంది. చూసి అవి తొవ్వే అర్థమైతలేదు. చెట్ల సందులకి వెళ్ళిపోవడం అయితే అదంతా ఎట్లా ఎక్కుతారు చూసా. తాతలు కూర్చున్నారు. ఏమైనా స్టామినా అయిపోయింది అప్పుడే. శ్రీరామ జయరామ జయరామ లొకేషన్ హైలైట్ ఉన్నది. కానీ 3 పంచాయతీ అంది. చెమటలతో మొత్తం బట్టలన్నీ తడిచిపోయినాయి. మా తాత అయితే డ్రైర్ కూడా తడిచిపోవచ్చు కానీ కనబడతలేదు లోపల. మనం చూడలేం కదా, ఇక మనం చూడలేం కాబట్టి సూపర్ లేకుండా మీకు కూడా లేకుండా మీకు మంచిగా చూపెడుతును. చూసిరా ఈ బండాలని అమ్మ ఎన్ని రోజులే. రామగిరికిలా లోయ ఇలా పడితే బొక్కలు కూడా దొరికాయి. ఇళ్ళకి పడితే చూసుకుంటే ఏదో ఎంజాయ్మెంట్ కోసం వచ్చినామని కాకుండా కానీ కొంచెం ఏదైనా మనసులో పెట్టుకోవాలి. మనం ఏడికి వచ్చినాం, మన ప్లేస్ కానప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్రెక్కింగే దగ్గర ఇది ఒక 2 గంటలు పట్టేటట్టు ఉన్నది. మనం ఈ ట్రెక్కింగ్ చేసుకుంటా మీదికి పోయే వారికి పులుసు కారిపోతుంది. ఘోరంగా హైట్ ఉన్నది, దమ్ము అసలు ఆపుకోలేకపోతాను అంతగానో ఉన్నది. మన కాలు రేపు లేతేయో లేవో కూడా తెలియదు. వస్తున్నా బ్రో, వచ్చేస్తున్నాం. అద్దుసేనా ఎక్కుడా ఇప్పుడు 3 పంచాయతీ తీయాల మీదికి ఎక్కే వరకు. కారుతా అట కిందికి వెళ్ళి ఊరు చూస్తే ఎంత ప్లజెంట్ ఉన్నదో. మీదికి పోతుంటే ఆరిపోతుంది మొత్తం. ఇవాళ మరి మనకు తెలియదు కానీ ఇవాళ మేము అచ్చుడా మరి ఎండే ఇట్లా కాలిపోయిందో తెలియదు కానీ మేము వచ్చిన కాంచెలు ఎండే ఇచ్చి పడైతుంది మాకు పొద్దుటి నుంచి. నిన్న గిట్లనే వేసింది. నిన్న పొద్దు నుంచి ఎండ చంపింది దగ్గర కథం. నిన్న 2 వరకు వర్షం ఒత్తి పడేసింది. మరి మనకేమైందో చూద్దాం. గుట్ట చూసినాం, ఇంకా ఫస్ట్ దర్వాజా కూడా రాలేదు. మొత్తం 7 దర్వాజాలు అట. అంటే లోపలికి పోయేందుకు 4 దర్వాజాలు, బయటకు వచ్చేందుకు 3 దర్వాజాలు, మొత్తం 7 దర్వాజాలు. ఒక్క దర్వాజా రాకముందే పులుసంతా కారిపోతుంది. రామగిరికి ఇలా ఫస్ట్ దారానికి అయితే ఎంటర్ అయినాం. ఇక మొదటి దారం చూసినాం ఎంత ప్లజెంట్ గా ఉందో. సూపర్ ఉంటుంది ఆరాం. హాయ్ బ్రో అందరికి. అన్న పేరు అనిల్ అన్నమాట. ఫస్ట్ అయితే మనకు ఫస్ట్ ద్వారాన్న గారు కలిసి వీళ్ళందరూ. ఇంకా 6 ఉన్నాయి. మరి ఆడికి పోయే వరకు మన వాళ్ళు మనతో ఉండరు తెలియదు కానీ ఫస్ట్ అయితే హాయ్ అని చెప్పేసిన. చచ్చిపోతానా రాంగా ఫ్యాన్ పెట్టుకొని రారు ఎవరన్నా అత్తే. బ్రో చెప్పిండు గుర్తు పెట్టుకోరు. మరి ఛార్జింగ్ ఫ్యాన్. మరి ఇక్కడ కరెంట్ లేదు. నీ అవ్వ ఇడి చెప్పిండు కానీ మళ్ళీ కరెంట్ కోసం ఎత్తికారు ఇడికి వచ్చి. ఏమైతుంది ఇక అయ్యా బండిలోకి లోపలికి పోతారు. చెవిటోళ్ళు మామూలుకి బండిలోకి లోపలికి పోతానే అట. మధ్యలో కొంతమంది అయితే ఎక్కంగా పాపం దమ్మచ్చినట్టున్నది. ఆగిరు చాలా మంది. తీసుకుంటా కొంచెంసేపు ఇక్కడ ఆగినాం. మస్తు దమ్మొచ్చింది. ఇక మా తాత యంగ్ బైక్ దమ్మే అత్తలేదు. మరి అది ఏం తింటాడో రోజు కానీ కారు అయితే ఆడతానే కానీ మా ముందట దమ్ము రానట్టు చేస్తాడు. ఎందుకంటే వీడియోలో దమ్మ వచ్చినట్టు పడుతుంది కదా. మళ్ళీ ఇంకో అమ్మ ఉన్నదంట మా తాతకు. మరి ఆమె చూస్తే ఫీల్ అవుతుంది అని ఇట్లా చేస్తాను నేను. అయ్యో తాతయ్య యంగ్ బాయ్ ఏదైనా జోక్సే పాటు లైట్ తీసుకోర్రి. ఇక చెల్లో వెళ్ళిపోదాం. ఇక కొంచెం అది ఆగినాం కదా, ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ మీదికి అయితే పోదాం. ఇవారికి చెమటలు మొత్తం 3 పంచ అవుతుంది. లోపల యుద్ధం జరుగుతుంది, చెప్పుకోలేని యుద్ధం అనమాట. ఎంత నవ్వుతారో ఏడతారు మీరు, గ్యారంటీ కన్ఫర్మ్. అమ్మ గోర నడుతా అందరికంటే అమ్మ జోరుదారు నడుస్తుంది. అమ్మ చెమట కూడా వస్తలేదు అంతేగా అమ్మ? ఎందుకు వస్తలేదు చెమట నీకు చెప్పు? ఊడ్చుకున్నావా అసి? ఆ అమ్మకైతే చెమట సుక్కే కారతలేదు అస్సలకే. అమ్మ వెనక ఎన్ని గుట్టలు ఎక్కింది, ఈ గుట్టలు ఏం కదా అమ్మ చెప్పు? అమ్మ కూడా అయితే అది పని ఘోరంగా దుబ్బైతాను బ్రో. నీళ్ళు తెచ్చుకోలేదు రాంగా
ఏసుడు గీసుడు ఏం లేవు బ్రో. దూపకే కొంచెం దాని దూప అవుతుంది గట్టగా. ఈ తాత 5-6 సార్లు వచ్చిండు. మరొక్కసారైనా పిల్లగా నీళ్ళ బాటిల్ కొందాం ఏమన్నదా? ఏది లేదు, ఈ పోరానికి 3 పంచ్ కావాలని చేసిండు అట్లా చూడాగో. కొన్ని దాయిన మనోళ్ళని కొంచెం మళ్ళీ అడిగిన గొంతు తడవాలి. ఇగో గిట్ల ఎక్స్పీరియన్స్ మనుషులు ఉన్నప్పుడు కొంచెం నమ్మి రాకుర్రి. నీళ్ళు తెచ్చుకో అని ఏమని చెప్పలే, ఎక్కిచ్చింది సీదా డైరెక్ట్. మిసాలు తెల్లబడ్డాయి కానీ 20 సంవత్సరాలే కదా అది నీకు. 20 years ఆయనకు వెనక పోతాను, వయసు వెనక పోతుంది. అందరికి ముందరికి వస్తే మనకి వెనక పోతుంది. అది రివర్స్ ఏందో తెలియదు కానీ 2 నిమిషాలు మళ్ళీ స్టాప్. మనోళ్ళందరికి చాక్లెట్లు వస్తాయి, బనానాలు వస్తాయి, అన్ని వస్తాయి. మనవులే అందరు. సెకండ్ ద్వారం దగ్గరికి అయితే వచ్చినాం. కూల కొట్టిరా దాది మొత్తం. హాఫ్ రోడ్ ట్రెక్కింగ్ అయితే ఘోరంగా ఉన్నది. ఇట్లా చూసా ఎంత మంచిగా ఉన్న ద్వారం. ఒక 4-5 ఫోటోలు దిగాలి, సూపర్ ఉంటది. ఇడ మెట్లు సెకండ్ ద్వారం నుంచి వెళ్ళి మనం మీది బాయి లాంటిది కావచ్చు, స్టోరేజ్ కోసం అయితే కూలిపోయి ఉన్నది. ఇడ ఇడికి వెళ్ళి యుద్ధం చేసి ఆ టైంలో మీదికి వెళ్ళి ఫిరాంగిలతో సంతూ కృష్ణాడు. నీ అవ్వ మొగలు లవ్ చేసుకుంటారా? ఇద్దరు పేరు రాసుకున్నారా? అవ్వ ఏం తేడగలరా ఇదంతా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ కాదు బ్రో, మరి చూడిగో మొగలు పేరు రాసుకునేది నాకు అర్థం కాదు. సంతూ కృష్ణ అన్నట్టు, అమ్మాయి పేరు కావచ్చు కృష్ణ అంటే. నీ అమ్మ మనకి దిమాగ్ లేక అట్లా అన్న తేడా ఉన్నా బ్రో. తేనె తీగలు చూడు ఎట్లా తిరుగుతావు. చాలా రేటు ఉంటుంది తాత దీనికి. ఈ తేనెకు ఇటువంటి కొండ ప్రాంతాల్లో తీసే తేనెకు చాలా అరుదైన రకం కదా, బాగుంటాయి. గోరెంట పూలు సీతమ్మ చల్లిందట, అందుకే ఇక్కడ మూలిసినాయా. అంత దేవుని మీద భారం వేసిదే. మరి దీన్ని ఎందుకు కూలగొట్టారు? అప్పుడు ఈ మొఘల్ సామ్రాజ్యంలోకి వచ్చిన వాళ్ళు కూలదెంగారు అంతా. రాణి రుద్రమదేవి మనవడు ఓడిపోయిన వాళ్ళే ఇవన్నీ మొఘలు చిచ్చి పడేసారు అందరికి డైరెక్ట్ కస. మళ్ళా 3వ ద్వారం ఎంటరింగ్. అన్ని సేమ్ ఒకటే తీరు, అన్ని ద్వారాలు ఒక దారం తీరే ఉన్నాయి సేమ్. బంగారా కోసం తవ్వినాయి అన్ని. గీ అన్ని ఒక్కలు సీతమ్మ కోలను. కానీ నీళ్ళు మాత్రం మంచిగా టేస్ట్ అక్కడ. ఇంతకుముందు ఆయన చిన్న వ్యూ పాయింట్ చూస్తాను 2 గంటలు పట్టింది మాకు. 2 గంటలు ట్రెక్కింగ్ చేసుకొని మీదికి వచ్చిన దగ్గర. ఆవులు కూడా వచ్చినాయి మీదికి చూస్తాను. సైనికులు మీద ఉండి ఎవరు వస్తారు ఏందని వాచ్ టవర్ లెక్క. ఈవిడికి అంతే కాకతీయాలు నిర్మించిన వాచ్ టవర్ అని ఆ కాలాన్ని. రాణి రుద్రమదేవి మనవడు ప్రతాప్ రుద్రుడు. వీడికెళ్ళి చూస్తే మొత్తం సిటీ వ్యూ అంతా కనబడతాను ఊర్లన్నీ. మొత్తం ఇటు బందిపోట్లు మీదికి రాకుండా ఇవన్నీ. మరి వాళ్ళు మీదికి ఎట్లా ఎక్కువ రాజు గురాలతోటే వెనక ఘోరం కోరుతారు రచ్చి వాళ్ళందరూ. స్పాట్ ఇక్కడ దగ్గర వాళ్ళు బేగంపేట ఈ దగ్గర వాళ్ళు ఎవరైనా రండి, పొద్దంతా గడుపుదామనే రా. నీళ్ళ బాటిల్ ఏమైనా దీంతో తెచ్చుకోరు, గుద్ద అరుగుతుంది మీదికి ఎక్కిన తర్వాత. ఏముండవు ఇక్కడ. సెల్లు జాగ్రత్తగా పట్టుకోవాలి. అటు జారింది అనుకో పాంచే ఇక మళ్ళీ దొరకది. మా ఉరికిచ్చి అంతా ఇంటికి పోయే వరకు నువ్వేం కాదు అంటావు. చెప్పుతో పోయిన తర్వాత శేఖర్గా చెప్పు తీడి ఇంట్లో సెల్లు పట్టుకొని అటు ఇటు తిరిగి అంటావు. మళ్ళా ఇంతకుముందు ఎక్కిన చూసినా మళ్ళీ మీదికి వెళ్ళి ఇట్లా ఎక్కాలి. ఎంగు ఎంతైనా కొంచెం ఓల్డ్ అయినా కానీ జోరుదారు ఎక్కుతా అండి తాత. ఏంది అది ఎంగు ఉడుకు రక్తాం చూసిన ఎట్లా ఎక్కుతాను. 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటాయి జోరు ఎక్కుతాడు. మనకు నీ అమ్మ తిప్పి కొడితే అంతా తిప్పి కొడితే 24 ఉంటాయి అంతే. ఎక్కలేకపోతే 3 పంచ్ అవుతుంది. ఇవన్నీ వాచ్ టవర్ లెక్క ఈడికెళ్ళి ఇలా బాంబులు పెట్టుకునేది కావచ్చు. కథం ఏసుడే వచ్చిన వాళ్ళు నచ్చిన మలుసుడే డైరెక్ట్. వాడికి వెళ్ళి చాలా మంది దిగుతారు, మీదికి ఎక్కారు. నైట్ ఇన్నే వండుకుంటేనే కావచ్చు చూసినావు అన్ని ఆవులు. గుట్ట మీదకి వచ్చి మేస్తానే అన్ని. అమ్మా పెద్ద పెద్ద మంది ఉన్నది ముందట. నీకు చూపట్లేదా? చూపెడతావు ఘోరంగా ఉన్నాయి ఆవులన్నీ. అందరికి నమస్తే కాకలు ఇట్లున్నారు. నందు భయపడతారు పోరాళ్ళు అందరు. వీడ్కోలు ఇక మళ్ళా కలుద్దాం వీళ్ళతోనే. అయితే మన గమ్యాన్ని అయితే ముందరికి కొనసాగిద్దాం. ఏ పిల్లలు అరే మెల్లంగా రా భయ. మిమ్మల్ని ఏమన్నా నేను
ఇగో రోళ్ళు అయితే ఇగో ఇట్లుంటాయి, పాతకాలం రోళ్ళు. అంటే నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఇక్కడ చెట్ల మందులు, ఆయుర్వేదం మందులు ఉంటాయి చూసినావా, ఆయుర్వేదం మందులు ఇక్కడనే దంచుకొని కింది తీసుకొని అమ్ముకునేటోళ్ళట. ఆ కాలాన మన రాణి రుద్రమదేవి మనవడు పాలించిన, ప్రతాపరుద్రుడు పాలించిన టైంలో. మరి ఇటుక దారి ఉన్నది, ఇటుక దారి ఉన్నది. మరి ఇటు దారి ఎందుకో నాకు కూడా తెలియదు, కానీ మనం అయితే ఇటు వెళ్ళిపోవాలి. పసరు బాయ్ అమ్మ చూసినావా, అమ్మ చెప్తలేదు, తెలిసి ఎందుకు అమ్మకి ఇట్లా చెప్తాను, చెప్పుడు కూడా చెప్తలేవు. అమ్మలు చెప్తలేరు కానీ చెప్తానా? అయ్యో నాకే వినిపించలే. అమ్మ దేనికైనా సరే ఆడే కరెక్ట్. ఊరు బాబు ఇడికి నడతా అంటే కాళ్ళు జుమ్ము 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 అని గుంజుతానే మొత్తం. మన బ్రోస్ని అయితే మళ్ళా కలిసినాం. హాయ్ బ్రో, మళ్ళీ వచ్చేయండి ఇక్కడికి. మళ్ళీ వచ్చినాం. పసరు బాయ్ అయితే పసరు బాయ్ మనకంటే దీని గురించి ఎక్కువ తెలియదు. మన వాళ్ళు చెప్తా అంటే ఇనుడు అంతే, అన్నాడు అంతే, ఏం చెప్పినా కానీ. దేవుని సంబంధించిన బాయ్ అట. సీతమ్మ ఇక్కడ స్నానం చేస్తాను కదా, ఎట్లా అన్నట్టు ఇక్కడ పసరబాయి. అక్కడ ఎంత లోతు ఉంటుంది? ఓసి సీతమ్మ 7 చీరల లోతుంటాడు ఇక్కడ బాయి, చీరతోటి. అప్పుడు చీర వేరే ఉండేలే, ఇప్పుడు ఇవన్నీ గింత అంతే. కానీ ఆ టైంలో ర్యాంప్ ఉంటాయి డైరెక్ట్, పచ్చ ఉన్నాయి మొత్తం నీళ్ళన్నీ. ఇలా పోతే మళ్ళీ ఇటు రాలేము ఇక అటే మనని. చూడ నువ్వే వచ్చిండా బ్రో ఇంతవరకు ఇళ్ళకు? అద్దు బ్రో, నాకు ఇది రాదు. అటే పోతే ఇక మళ్ళీ రానిగా. మా అయ్యో అసలే ఇద్దరమే. ఒక్క సుక్క నీళ్ళు మన దగ్గర. కానీ వీళ్ళు ఏంటంటే మనకు పోతుంటే వాటర్ ఇచ్చుడు, అది ఇచ్చుడు, ఏది ఇచ్చుడు, ఏదో చేస్తారనమాట. ఎట్లా ఎక్కుడేమో వీళ్ళకి వెళ్ళి ఒక్కరు దారి తప్పినారు. నేను మా తాత ఏడుకో వీకిండు, కనవనే కనబడతలేడు. మా ముసలోడు వదిలిపెట్టిపోయాను నన్ను. అయితే ఏనాడు ఎత్తుకోవాలా పోయి నేను. ఇదంతా దారేనా? వెనక ట్రెక్కింగ్ చేసాను వచ్చారు చూసిరా. అరే మీరు కూడా రానరా బాయ్, ఇంటికాడ ఉండి ఏం చేస్తారు? నీ అమ్మ 30-35 సంవత్సరాల ఆడవులే వేస్తారు ఒక్కొక్కడు. ఇంటికాడ వండి ఏం చేస్తారా? సాయంత్రం 9కి గుద్దినామా, పొద్దుగాలు చేసి మళ్ళీ అదే 9కి గుద్దినామా, అదే పంచాయితీ. ఎవడైనా కానీ ఇంతమంది వస్తారు. మీకు నేను చూపెడతాను కదా వెనకాల. ఒక్కొక్కరు ముసలోళ్ళు 40-60 సంవత్సరాలు ముసలోళ్ళు వస్తారు. ఇంటికాడ ఏం పుడతారా ఉండి. లైఫ్లో కొంచెం ఏదో ఒక అడ్వెంచర్ చేసినాం అన్నట్టు ఉండాలి. ఇగో 4వ ద్వారం లోపలికైతే ఎంటర్ అవుతాం మనం. 4వ కోట అయితే దాటుతాం. వ్యూ మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం మెంటల్ ఎక్కిపోతాను చూస్తా. అంటే పిల్లల ఫిరంగి ఇంకెంత దూరం బ్రో? ఎంతో అన్నారు, 1/2 కిలోమీటర్ ఉంటుందా? ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందట ఫిరంగి. మంచిగా ట్రెక్కింగ్ ఎంజాయ్ చేసేటోళ్ళకైతే సూపర్ ప్లేస్ ఇది మాత్రం. కానీ ఫస్టే గుర్తుపెట్టుకోండి, మనం నడవగలుగుతామా లేదా, మనతో నైతిదా కాదా. కాకుండా ఇంటికాడ ఉండిరి, రాకుర్రి. మీరు ఇటుకి వచ్చిన వాళ్ళే నీళ్లు గీళ్ళు ఏ ఉండే మీద. ఎప్పుడు కిందికెళ్ళి ఏం తెచ్చుకున్నా కిందికెళ్ళే తెచ్చుకోవాలి. ఇక మనం ఏదో ఒకటి చేస్తే ఎవరు ఓడిస్తారు, రాంగా వాళ్ళు అటు అని ఇచ్చిర్రు. ఇప్పుడు మన వాళ్ళు నీళ్ళు ఇచ్చిర్రు. సంకల్పం పెట్టుకుంటే తీరే వరకు దేవుడు ఏదో ఒకటి సాయం చేస్తాడు మనకు. మన బ్రో వాళ్ళతో ఉన్నాం, మన బ్రోస్ని వదిలేసాం, మన తాతలను వదిలేసి వీళ్ళని పట్టుకొని ఉన్నాం. ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే వెనక నుంచి. ఇవన్నీ కోటగోడ సైడ్ వాల్ అన్నమాట, గుట్టకు కోటగోడ. ఇదంతా వ్యూ పాయింట్. అప్పుడు మీరు చూసిన సిటీ వ్యూ, ఇప్పుడు మొత్తం అడవి వ్యూ చూపెడతా మీకు. వట్టలు వణుకుతాయి తప్పిపోయినాం అనుకోని. అమ్మ కానీ లొకేషన్ మాత్రం ర్యాంప్ ఉన్నది. ఇలా నచ్చిన వాళ్ళు పొద్దున్న రాక మీ లైఫ్లో ఒక రోజు మర్చిపోవద్దు అనుకుంటే ఇడికి రారి పక్క. ఒక రోజు ప్రతి ఉన్న టెన్షన్ అంతా పక్క పెట్టి ఒక రోజు గుట్ట మీద ఎంజాయ్ చేసిపోవాలి. మాకు బయట నుంచి ఏం ఫోన్లు గీన్లు రావద్దు అనుకుంటే తప్పక సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని రారు. తప్పిపోయినట్టు చేసిండు మా వాళ్ళు. ఇప్పుడు మాకు ఫోన్ చేసిర్రు, హలో ముందడికి వీకిర్రు, నాకు తొవ్వ దొరుకుతలేదు. మన బ్రోస్ వెనకత్తారు, వాళ్ళతో వస్తానా ఒక్కడైతే తప్పిపోడే. ఫస్ట్ చెప్తానా కొంచెం తెలిసిన వాళ్ళని పట్టుకొని రారు. ఆల్మోస్ట్ వినబడతాను దగ్గరికి వచ్చినాం. ఇక గిదే టైంలో శ్రావణం టైంలో మంచిగా పచ్చగా ఉంటుంది. నువ్వు ఎండాకాలం టైం వచ్చి మొత్తుకునేది ఏం లేదు. ఇలా ఎవరికైనా తొవ్వ తెలియకుంటే ఇక్కడ మార్కింగ్ ప్లేస్ ఉన్నది చూసినా, ఇట్లా పడే వైట్ కలర్ తప్పిపోయినప్పుడు ఇట్లా పడే పోవచ్చు. నీ దమ్ము కావాలి నడవ, నీకు అంతే. నీ దమ్ము ఉంటే ఏడికైనా పోవచ్చు, దమ్ము లేకుంటే మూసుకొని ఇంట్లో ఉండ్రి. రండ్రా నీ అమ్మ అడుగులు పట్టుకొని తిరుగురు. మాటకి 3 నెలలే నువ్వు తిరిగేది, ఎంత తిరిగినా కానీ. గోడ కోటలు చూసిరా ఎంత సూపర్ ఉన్నాయో. ఆ కాలాన నీ అమ్మ గింత పెద్ద బండలను ఇక్కడికి ఎట్లా పట్టుకొచ్చారు ఏమో. షెట్టు మొత్తం నడిచిపోయాం. మనం తప్పిపోయినాం ఫస్ట్ ఇలా.
మనోళ్ళు దొరుకుతలేరు, మనోళ్ళకి నేను దొరుకుతలేను. ఒక్కనే కలిపోయాను ఇడ. మేమైతే తప్పిపోయినాం మా బ్యాచ్ అంతా. మేమందరం మేము తప్పి ఊళ్ళు కనబడతలేరు మాకు. మా ఊళ్ళు ఫోన్ చేస్తేనే ఉన్నారు ఎడ వేయండు అని. అనుకోని మిత్రుడు మనం సహకరిస్తారు. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు తత్తారు మనకు. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది బ్రో. వాళ్ళకైతే ఎప్పుడు కలుపుతామో ఏమో. తప్పిపోయినా చూసుకొని రారి మీరు. కొంచెం వస్తే గ్రూప్ రారి. నాకు గ్యాంగ్ దొరికింది కాబట్టి అటో ఇటో సర్వే కాగలుగుతానా. ఇట్లా తప్పిపోయినా గానీ మీకోసం వీడియో ఎత్తున్నా. మీకోసం కేవలం అన్ని బండలు ఉన్నాయి కదా. ఈ బండలు ఇట్లా ఎందుకు వేసుకున్నారంటే ఎవరికైనా తీరని కోరికలు ఉంటాయి కదా, వాళ్ళ నమ్మకం అంతే. ఇది నిజమా అబద్ధమా నాకు కూడా తెలియదు. కానీ ఏమైనా తీరని కోరికలు ఉంటే తీరితాడు ఇట్లా బండలు వేసుకొని మనసులో మనం అనుకుంటే. ఇక్కడ బ్రో వాళ్ళు చెప్తారు కానీ మనకు కూడా అంత క్లారిటీ లేదు ఇది నిజంగానే అబద్ధమా అని. నేను మళ్ళీ అన్న చెప్పిండు కానీ మీరు ట్రై చేసి తీరకుండా నన్ను దెంగులు కూర్రి మనం చెప్పలేము. నేను ఓన్లీ చెప్పేంత వరకే. అది చేసుడు చేయకపోవడం మీ ఇష్టం బ్రో. ఇక మన వాళ్ళకి దొరికినాం. మా తాత దెంగులు దిగుతాడు ఇవరక పొల్లు తిట్టిండు గుట్ట. అయ్యో అక్కడికి పోవాలి, మనం మీద జెండా కనబడుతుంది. ఆడికి ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి. ఇంక ఈయన్నే ఉన్నాం మనం. మనతో బ్రో వాళ్ళు వచ్చారు, తింటారు. మనల్ని కూడా తిమ్మన్నారు కానీ మనకు అద్దు ఆకలి అవుతుంది అని చెప్పేసాం. నేనైతే చాలా ప్లేస్ మిస్ అయినట్ట. మా తాత చెప్తుండు. అంటే ఎట్లుంది అంటే ఆ ఫిరంగుల గుండి మీకు అని చెప్పిన ఫిరంగుల గుండి అంటే పాతకాలంలో మన డైరెక్ట్ యుద్ధం చేసి చూసినావా. ఇట్లా ఒక పెద్ద బాల్ అయితే పోయి తాగుతుంది రైట్ వెనక అంటూ పెడితే. అదొకటి ఇంకోటి జైలు, కోట జైలు. అది కూడా మర్చిపోయినా అనమాట. అంటే మనకు తెలియలే, ఆ బ్రో వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు అనమాట ప్లేసెస్ అసలు ఎట్లా పోవడం తెలియక బిస్కెట్ అయిపోయింది. డైరెక్ట్ నెక్స్ట్ ఒక గుడి ఉన్నది, ఆ గుడిని సందర్శించుకొని ఇంటికైతే వెళ్ళిపోవడే. ఇక లాస్ట్ కోట ద్వారం. బండలు గమ్మతున్నాయి, ఇలా గుళ్ళు ఉన్నాయి, దేవుని బొమ్మ ఉన్నాయి. అయితే అంజనేయంది కావచ్చు, కొంచెం అట్లే అనిపిస్తాను చూస్తే నాకు. ఈ మీద మస్తు ఉన్నది చూడాలి. కూడా మీదిగా వచ్చినాం. చాలా పెద్ద బండలు అంత కింద తీసి. మరి ఆ టైంలో ఎంత టెక్నాలజీ లేకుండా ఇంత పెద్ద మనుషులు లేపి పెట్టడం అంటే చాలా కష్టం. అది ఎంత మంది పెట్టారో మనకు కూడా తెలియదు. నా ప్రయత్నం మీకు చూపెట్టేందుకు మాత్రమే. మీకు అనిపిస్తుందా మొత్తం అమ్మ ఆ కాలాన్ని ఎట్లా కట్టిరేమో ఇదంతా. సొరంగం, ఈ లోపల సొరంగాలనే ఆడ, కానీ మనకు తెలియదు కదా అది ఎక్కడెక్కడ ఉన్నాయో దాని కథ ఎందుకు రాకురు. ఎందుకంటే మనం ఎటు తప్పిపోయి తెలియదు, కొంచెం తెలిసిన ఉంటుండారు. పొద్దుటికి వెళ్ళి చచ్చిపోతాను. దగ్గర 11 నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇప్పటి వరకు కూడా మేము ఇంకా దగ్గర ఇంకా రాలేదు. ఇంకొక 2-3 కిలోమీటర్స్ ఇంకా పోవాలి. అంత దమ్దమ్ అవుతుంది మాకు ఇక్కడ. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇచ్చి పడేస్తాంది. లైఫ్ వేస్ట్ బ్రో తిరగకుంటే. ముందే చెప్తానా, లైఫ్ వేస్ట్. కొన్ని చూడుర్రి. మీరు ఇంటికాడ ఉన్నా మంచిదే, నేను కాదనట్లే. వీక్లీ వన్స్ ఒకసారి బయటికి వరకు ట్రిప్ వేయరు దోస్తుగాలతో. దగ్గరలో ఉన్నది మాకు, దగ్గరలే. మా అంటే ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు ఇది. కానీ ఈ 50 కిలోమీటర్స్ లోపలనే మాకు ఇన్ని అనుభవాలు. ఇవాళ నేను తప్పిపోయినా, వేరే టోళ్ళని కలిసినా, వాళ్ళు నాకు ఫుడ్ పెట్టిర్రు. ఇక దగ్గరకు వచ్చినట్టే. ఇంకొక 1 కిలోమీటర్ ఉంటది. కిందలో చూసారు ఎంతున్నా దొరికితే తాత బొక్కలు 6,000 పడితే. అదేం తాత కింద ఇట్లే దిగుడిగా అంజనేయుడు. అట్లా దిగి మళ్ళీ ఎడిగోడు అదే రూట్ పట్టుకోనా. ఊసర వెళ్ళా తొండనే ఇది. ఊసర వెళ్ళే తొండును ఊసర వెళ్ళినా అది చూడు మొత్తం వేరే ఉన్నది తొండ. మనం వచ్చింది కనిపిస్తుంది నీకు. అది ఫస్ట్ 2-3 దూరం కావచ్చు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. అది తక్కువ దూరం లేదు, ఎక్కడికి వెళ్ళారా. మొత్తం 10 కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు మొత్తం. మీకు అనిపిస్తుందా అక్కడ మధ్యలో రాములవారి గుడి, అక్కడికి పోవాలి. మొత్తం ఇక్కడ హైలైట్ ఉన్నది ప్లేస్ మాత్రం. స్వరంగా లాంటిది అట ఆ కాలానా ఇళ్ళకెళ్ళి దారినా దాదా. ఈ బండల కింద బండలు పెట్టిరు చూడాగా. చిన్న కోనర్ లెక్క పోతుంది ఒకటి, వాటర్ ఫాల్స్ లెక్క. అందులో మొత్తం చేతులు కాళ్ళని కడుక్కుంటారు వీళ్ళు. మనం కూడా కడుక్కుందాం అని చూసినాం కానీ వేరే ఉన్నాయి. పొద్దుటికి వెళ్ళి నేను చూసిన ఎక్సలెంట్ స్పాట్ అనమాట ఇది. చాలా మంది వచ్చిర్రు. గుడి దగ్గరికి అయితే వచ్చినాం. మీది ఓడే దేవుడు కనిపించిండు మనకు. రాకముందే దేవుడు కనిపించిండు మనకైతే. చాలా ఉన్నాయి, మస్తు ఉన్నాయి ప్లేసెస్ మాత్రం. గుడి మీద చాలా మంది కూర్చున్నారు. హాయ్ బ్రో, హాయ్ అందరికి.
అమ్మా మన మీదికైతే పోదాం దేవుని దగ్గరికి. దేవుడు కనిపించింది ఇక్కడికి రాకముందే మా అన్నరికి. అయ్యగారు నవ్వుతాను దేవుడు కనిపించింది అంటే. అవు కదా మరి దేవుడు కనిపించాలండి ఉత్తానేనా? రాముల గారు కనిపించాలంటే ఎట్లా? ఉన్నారు చాలా మంది ఉన్నారు. రాముల వారు సీతమ్మ ఈ దృశ్యాన్ని చూసేందుకు దగ్గర దగ్గర మనకు ఒక 4 గంటలు పట్టింది. ఈ విగ్రహం చూసేందుకే మనకు 4-4.5 గంటలు ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చినాం ఈ సంతోషాన్ని పొందటానికే. ఇగో ఇక్కడ ఒకటి వంటశాల ఉన్నది అయ్యగారులు వండుకుంటందుకు. మన దేవుని దర్శనం చేసుకున్నాం. దేవుని కోసం ఇంత టైం మనం స్పెండ్ చేసినాం. దగ్గర దగ్గర ఒక 4 గంటలు 11కి వచ్చినాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అయ్యగారు? 4 అవుతుంది. అది 4 గంటలు 5 గంటలు ట్రెక్కింగ్ చేసి వచ్చినాం. మనం అయితే దేవుని కోసం కాబట్టి ఒకసారి దేవుని దగ్గర పోయి మళ్ళీ కలిసి మీ దగ్గరికి వచ్చేస్తా. మాకు కూడా గోత్రాలు చెప్తాం, చదువుతా కొంచెం ఖుషి అవుతాం. తీర్థం పడతాం కానీ అర్చన చేయరా? చెప్పు గోత్రం చెప్పు. శ్రావణ ఋషి గోత్రం. నాన్న పేరా? శేఖర్. సాయంకాలం బొట్టు పెట్టండి. మనోవాంఛ ఇష్ట కామ సిద్ధస్తు యజమాన భవంతు శేవేంద్ర 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 ప్రదస్తే శ్రీరామ రామ రమేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరామే శ్రీరామ. ఒక 10 నిమిషాల ఆనందం కోసం 4 గంటలు కష్టపడి ఇంత దూరం వచ్చి దేవుని దగ్గర అభిషేకం చేయించుకొని మళ్ళీ రిటర్న్ పోవాలి. సరే అర్చన కదా, అర్చన చేయించినాం మన ఇంటి పేరు మీద, మన పేరు మీద, మన అమ్మ నాన్న పేరు మీద, అందరి పేరు మీద అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళుడే. ఇక ఇక్కడికి వెళ్ళి ఎందుకు ఉండే గారు కిందికి దిగేందుకు? ఒక అరగంట 30 గంటల కిందికి అయితే వెళ్ళిపోతాం. దేవుణ్ణి దర్శనం చేసుకున్నాం అయితే మనకు సరిపోయింది. ఇక ఈ 4 గంటల సమయం మనకు పెద్ద లెక్క అనిపించలే ఈ దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళే. కిందికి అయితే పోతా. జై శ్రీరామ్. రాముడు వనవాసం వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ఒక కాడికి వచ్చింది అన్నట్టు అయ్యగారు చెప్తుండగా. ఇక రాముడు వనవాసం పోయినప్పుడు అయితే ఇక్కడ కూడా వచ్చి వేయండి అని చెప్తారు. భద్రాచలం పోయే ముందు ఇక్కడికి దారిలో మస్తున్న దేవుడు మాత్రం సూపర్ ఉన్నది. ఈ ట్రెక్కింగ్ గుళ్ళల బంగారంతో చేసిన విగ్రహాల కంటే పాతకాలం విగ్రహాలు చాలా మంచిగా ఉంటాయి. నేను చెప్తున్నాను మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. ఇక్కడ వేయకంటే ఇక్కడికి చూడండి. మీకు ట్రెక్కింగ్ అయితే మీకు టైం పాస్ అయితే మార్నింగ్ నుంచి మీకు లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది. పొద్దున రాక నేను చేయగలుగుతాను అన్నతో అవుతుందా లేదా అని ముచ్చట మీకు పక్కా తెలిసిపోతుంది. ఒక రోజు మీ లైఫ్లోకి వెళ్ళి తీసేసిరు అనుకో ఇక్కడికి వచ్చి పోవచ్చు, దేవుని దగ్గరికి దేవుని దర్శించుకొని పోవచ్చు అనమాట. నాకు కూడా ఎక్కువ మాట్లాడే ఓపిక లేదు. కింది అలా మాట్లాడుకుందాం. ఇక ఇక్కడ శివుని కూడా అవుతున్నది. ఇక్కడ పుట్ట కూడా కనిపిస్తుంది. ఇక్కడ శివుని విగ్రహం కనిపిస్తుందా? చాలా చిన్నగా ఉంది. నందీశ్వరుడు, నాగులమ్మ పుట్ట రాంగ పాంగిట బయటికి రాదు. ఇక అప్పటికి వెళ్ళిపోయినా వీడికి వెళ్ళి దర్శనం అయితే అయిపోయింది. ఇంటికి ఓడే కిందికి దిగుతాను. ఇక ఎంగు బాయ్ బ్రో బ్రో అని పిలిచినా చూసినావా? మా తాతే కానీ బ్రో అని పిలువమన్నాడు వీడియోలు అంతమంది మాత్రం. మీరు బ్రో అనుకోకుర్రి. మా తాతే ఎంగు బాయ్ బాగా ముసలోడేం కాదు. రైట్ మళ్ళా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ తాత. గుడ్ బాయ్. తాత నిలబడేసిన నేను తప్పిపోయింది అనుకోని మా తాత జోరుదారి వరక పాపం పిల్లగాడు ఏడ తప్పా తాత ఆకులాలను పట్టుకొని తిరిగిండు నేను తప్పిపోయినా అనుకోని.